మీకు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏ కథలు చెప్పాను చెప్పగలరు ఎవరైనా? గుర్తుందో చెప్పండి. మీకు ఒక టెస్ట్, మెమరీ పవర్కి టెస్ట్. మెమరీ పవర్ అంటే జ్ఞాపక శక్తికి మీకు టెస్ట్ పెడుతున్నాను. లాస్ట్ టైం వచ్చిన ఏ కథ చెప్పాను చెప్పండి ఎవరైనా? ఏ కథ పేరు చెప్పండి, ఒక సెంటెన్స్ చెప్పండి. ఈసారి 8 కథలు చెప్పాను మీకు. ఒక కథ చెప్పండి ఎవరైనా, పేరు చెప్పండి. సరే మీరు మర్చిపోయారు, నేను చెప్తానండి. ఒక ఊర్లో లక్ష్మీనారాయణ టీచర్ ఉన్నారు. ఆ లక్ష్మీనారాయణ టీచరు మళ్ళా గాంధీని 1000 సంవత్సరాల కిందట స్టోరీ. స్టడీగా కూర్చుని ఉన్నాను, అది 1000 సంవత్సరాల కింద స్టోరీ ఇది. ఆ లక్ష్మీనారాయణ టీచర్ అంటే అప్పుడు ఎలా విద్యలో ఉండదంటే మనలాగా స్కూల్స్ బుక్స్ గట్రా ఉండేవి కాదు. ఊరవతల పర్ణశాల పాక పెట్టుకొని ఆ పాకలో విద్యార్థులు భిక్షాటం చేసుకుని అన్నం తెచ్చి మధుకు అంటారు సంస్కృతిలో. ఆ అన్నం తీసుకొచ్చి గురువుకి ఇస్తే గురువుగా తిని పెట్టేవారు. ఎలా చదువు చెప్పేవారు? డిసిప్లిన్ చెప్పేవారు. ఎవరైతే డిసిప్లిన్ ఉంటే వాళ్ళకే చదువు చెప్పారు. ఎవరు మనసు బాగుంటుంది, ఎవరు గురువు అంటే రెస్పెక్ట్ చేస్తే వాళ్ళు చదువు చెప్పేవారు. ఆ టీచర్ కదా అరణి ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు. ఆ అబ్బాయి అలా పెరుగుతూ పెద్ద వయసు అయింది. 16 సంవత్సరాలకే చాలా బలిష్టంగా 6 feet ఉన్నాడు. గురువు ఏం చెప్తే మాట చెప్పేవాడు. గురువు ఏ పాటలు చెప్తే ఆ పాటలు వినేవాడు. ఒక రోజు ఏమైందంటే ఒక 48 hours నాన్ స్టాప్ వర్షం పడింది. 48 గంటలు వర్షం పడింది. గురువుగారి పొలం ఉంది. చెప్పారు, అరణి మనకు పొలం ఉంది, మన చేను బాగా ఏపుగా పెరిగింది, పంట రేపు వెళ్ళి కొయ్యాం మనం, కానీ ఈ వర్షం వచ్చింది, పక్క గట్టు కొట్టకుండా పక్క పొలంలో గట్టు కొట్టేస్తే ఆ నీరంతా మన చేనులోకి వచ్చేస్తుంది, ఇసుక మేకేస్తుంది, పంట అంతా పోతుంది, కాబట్టి వెళ్ళి గట్టు కొట్టిందో లేదో చూడమని చెప్పారు. కొట్టుకున్నాను. గుర్తొచ్చిన కథ చెప్పానా? ఎవరికేం గుర్తుందా కదా? సరే, ఆ అబ్బాయి వెళ్ళాడు. వెళ్ళేసరికి సాయంత్రం 5 గంటలకి పొలం వెళ్ళేసరికి గురువుగా చెప్పినట్టుగా పక్క పొలం తాలూకా గట్టు ఊడిపోయి ప్రవాహం నీరు వచ్చేస్తుంది. పెద్ద ప్రవాహం. ఇంత మట్టి ముద్ద తెచ్చాడు, నిలబడలేదు. ఆ చుట్టుపక్కల చెట్లతో రొడ్డ తీసుకొచ్చి పెట్టాడు, నిలబడలేదు. చిన్న చిన్న రాళ్ళు తెచ్చాడు, ఆ ఫ్లోటింగ్ ఆగలేదు, వెళ్ళిపోతుంది, నీరు వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేశాడంటే గట్టు, ఈ అబ్బాయి బాగా బలంగా ఉన్నాడు, 6 feet ఉంటాడు. సరిగ్గా గట్టు అంతా ఒక 2 అడుగుల గట్టు కట్ అయిపోయింది. ఈ అబ్బాయి ఏం చేశాడు, వెంటనే గట్టు మధ్యలో కూర్చుండిపోయాడు. కూర్చుండిపోయేసరికి ఈ వీప్ అంతా ఈ మనిషిలో కూర్చొని గట్టు సరిగ్గా సరిపోయాడు. ఈ పేక అంత హైట్ ఉంది, ఇంత లోతు కింద కూర్చుండు. ఎప్పుడైతే కూర్చుండో ఆ నీరు ఆగిపోయింది. వర్షం పడుతుంది, రాత్రి 11-12 అయింది, వర్షం తగ్గిపోయింది. తెల్లవారు 6 అయింది, పూర్తిగా వర్షం వెలిసిపోయింది. ఈ అబ్బాయి అలా కూర్చున్నాడు. గురువుగా చూశారు, ఈ అరణి ఎక్కడ రాలేదు. రాలేకపోయేసరికి మరొక 4 స్టూడెంట్స్ని పట్టుకొని విద్యార్థులు పట్టుకొని వెతుక్కుంటూ ఈ పొలంకి వచ్చారు. పొలంకి వచ్చింది ఏంటి, ఈ అబ్బాయి ఉదయం సాయంత్రం 6 నుంచి వర్షం నాని ఉన్నాడు, మీద వర్షం వెనకాల నీరు. ఆ నాని ఉండడం వల్ల జ్వరం వచ్చి ఇలాగా అలా కూర్చొని గట్టుకు తల వేలబడి పడిపోయి ఉన్నాడు. అంటే అన్కాన్షియస్ అయిపోయాడు. మనిషి స్థిరంగా కూర్చున్నాడు, బుర్ర వేలేసి ఆ గట్టు మీద పడి ఉన్నాడు. వెంటనే గురువుగారు ఏం చేశారంటే ఈ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళి వేడి పాలు ఇచ్చి ఈ అబ్బాయికి వేడి నీళ్ళు స్నానం చేయించి పొడిబట్టు ఇచ్చిన తర్వాత ఈ ఎవరైనా అబ్బాయిని చూశారు. ఈ అబ్బాయి ఎంత ప్రాణం కూడా లెక్క చేయకుండా గురువు అంటే గురువు చెప్పే మాట కోసం ఎంత దృఢ నిశ్చయంగా ఉన్నాడని చెప్పి ఆ అబ్బాయికి బ్రహ్మ విద్య నేర్పారు. బ్రహ్మ విద్య అంటే మీకు 2 సార్లు చెప్పాను, మీకు ఎవరికైనా గుర్తుందా? 2 సార్లు చెప్పాను. బ్రహ్మ విద్య ఖచ్చితంగా చెప్పాను. బ్రహ్మ విద్య అంటే ప్రపంచంలో చదువు అంతటి కదా బ్రహ్మ విద్య అంటారు. ఆ బ్రహ్మ విద్య చెప్పేసరికి ఈ అబ్బాయికి ఈ ఎవరి పేరు ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళిపోయింది. బ్రహ్మ విద్య అంటే ప్రపంచంలో ఉన్న చదువు అంతటి కదా బ్రహ్మ విద్య. ఈ టీచర్ గారు లక్ష్మీనారాయణ అనే టీచర్ గారు అప్పటికి 20 సంవత్సరాలు ఏ బ్యాచ్కి పిల్లల విద్యను చెప్తున్నారు, కానీ ఈ బ్రహ్మ విద్య చెప్పలేదు. ఈ అరుణి అనే అబ్బాయికి బ్రహ్మ విద్య చెప్పేందుకు గురువు అంటే మంచి రెస్పెక్ట్ ఇచ్చాడు. తన ప్రాణం పోయినా ఆలోచించకుండా గురువు చెప్పే మాట అన్నాడు. గురువు అంటే అంత అలా ఎవరైతే టీచర్ని రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళైతే బాగుంటుంది, వాళ్ళకే మార్కులు వస్తాయి, వాళ్ళే ఉన్న స్థానానికి వెళ్తారు. అంతేందుకు మీకు తెలుసు, మీ సార్ తెలుగు సార్ చెప్పారు, అబ్దుల్ కలాం గారు ఆయన భారతదేశం రాష్ట్రపతి అయిన తర్వాత ఒక రోజు ఆయన కారులో వస్తుంటే రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద ఒక బస్సులో ఆయన నడుచుకుని వెళ్తుంటే అబ్దుల్ కలాం గారు కారు ఆగి ఆయన ఇంటికి తీసుకెళ్ళి, సార్ మీరు నాకు చిన్నప్పుడు నాకు ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ అని చెప్పేసి అతన్ని భారతదేశం రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆయన తీసుకెళ్ళి ఆయన మంచి బట్టలు ఇచ్చి ఆయన భోజనం పెట్టి కాలు నమస్కారం పెట్టారు. చూడండి, ఆ భారతదేశం రాష్ట్రపతి చిన్నప్పుడు 2వ తరగతి 3వ తరగతి చదువుతున్నప్పుడు టీచర్ గారు కనబడేసరికి ఎంత రెస్పెక్ట్ ఇస్తే చూడండి. ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. ఎప్పుడైతే మనం టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తామో అప్పుడు మన లైఫ్ బాగుంటుంది. తర్వాత మీలో సామర్థ్యం ఉంది, మీలో శక్తి ఉంది, మీలో ఎంత తెలివితేటలు ఉన్నాయో చెప్పలేం.
ఆ తెలివితేటలు ఏం చేస్తున్నామంటే మనం టీవీ కాసి సెల్ కాసి పంపించేస్తున్నాం. ఎక్కువ మంది విద్యార్థులు గేమ్స్ ఆడుతున్నారు. ఆ గేమ్స్ వల్ల ఒకటి టైం వేస్ట్ అవుతుంది, రెండు మన తాలూకా సంస్కారాలు దెబ్బతింటాయి, మనస్సులోని మైండ్లోని చెడు ఎంటర్ అవుతుంటది, బద్ధకం వచ్చేస్తుంటది, శరీరం మీద కోరిక అంటే ఇన్స్పో వచ్చేస్తుంది, ఏదో సాధిద్దాం అనుకుంటారు, అందరూ పాడైపోతున్నారు. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి, జరిగిన విషయం చెప్తాను చూడండి. ఎటువంటి ఎంత భయంకరం ఉందో. సాలూరులో ఒక కార్పెంటర్ పిలిచాను, నాకు ఇలాగ వర్క్ చేయాలి, నువ్వు నీకు రోజుకి ఎంత ఇస్తానంటే 500, 600, 800 ఇస్తానని చెప్పాను. సరే నీకు వైజాగ్ లో నేను వర్క్ ఇప్పిస్తాను, పెద్ద పెద్ద బిల్డింగ్లకి కబ్బోర్డులు, డ్రెస్సింగ్ టేబుల్స్, ఈ కుర్చీలు, చైర్స్, అన్ని టేబుల్స్ మొత్తం అంతా తయారు చేయాలి, నీకు డబ్బులు ఎక్కువ వస్తే కాంట్రాక్ట్ ఇప్పిస్తాను, నువ్వు రా అని చెప్పాను. ఆ అబ్బాయి ఏం చెప్పాడు తెలుసండి, నేను వర్కర్నండి, ఎటువంటి పని అయినా చేస్తాను, నాకు హెల్ప్ 4-5 ఉంటే నేను ఇలాగ పని చేయగలను. ఇప్పుడు యూత్ ఎలాగున్నారంటే, మా క్యాస్ట్ అంటే వడ్రంగి అంటే గోల్డ్ స్మిత్ ఏమంటారు, వడ్రంగి కార్పెంటర్, మా కార్పెంటర్ క్యాస్ట్ లోని మా దాంట్లోని ఎవరు పని చేయట్లేదండి. యువతలంతా 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి విద్య నేర్చుకుంటారు, కానీ 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు అందరూ మా కార్పెంటర్ పని చేయకుండా సెల్ గేమ్స్, బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నారు, బెట్ గేమ్స్ ఆడుతున్నారు అని చెప్పి అన్నాడు. అంటే రానున్న కాలంలో మీరు ఇల్లు కట్టుకొని ఒక కబ్బోర్డ్ తయారు చేయడం మనిషి దొరకదు. అందరూ యువత అలా చూసుకొని గేమ్స్ ఆడుతున్నారు, సెల్ గేమ్స్, భయంకరమైన సెల్ గేమ్స్. ఆ గేమ్స్ వల్ల టైం వేస్ట్ అవుద్ది, మనం ముద్దుబారిపోద్ది మైండ్, ఏం చేయాలో తెలియదు. ఆ టైంలో డబ్బు లేకపోతే తల్లిదండ్రులు కోపం వస్తుంది. నేను చూస్తాను టీవీలో, కొడుకుని తండ్రిని చంపించినట్టు, తండ్రి కొడుకుని చంపించినట్టు, తల్లి కొడుకుని చంపించినట్టు, కాలు మాను చంపించినట్టు టీవీలో చూస్తున్నాం, సీరియల్స్ చూస్తున్నాం. ఈ సీరియల్లో ప్రభావం ఎలా ఉందంటే విషం అంతా మీ మైండ్లోకి వేస్తుంది. ఈ టీవీలోని సీరియల్స్ లో ఎక్కడ లేని విషయం మీ మైండ్ లో వేసి మీ మైండ్, మీ మనస్సుని కలుషితం చేసి మనిషి చెడుకోవడానికి తీసుకెళ్తుంది తప్పితే మనిషి బాగుపడడానికి ఎక్కడ ఏ టీవీ కానీ, ఏ సెల్ కానీ, ఏ సినిమా కానీ చూపించదు. 3 గంటల సినిమాలో 2 గంటల 50 నిమిషాలు కొట్టుకొని చదువుకొని లాస్ట్ లో 10 మినిట్స్ మోరల్ వాల్యూ చూపించి మంచి నీతి చూపిస్తే ఆ 10 నిమిషాలు నీతి మనకి ఎక్కదు. 2 గంటల 45 నిమిషాలు కొట్టుకోవడం వస్తుంది. ఆ సినిమా చూసి కొట్టుకుంటున్నారు. నిజ జీవితంలో పనికిరాదు. మీ స్టూడెంట్స్ కూడా నేను చూస్తున్నాను, 3వ తరగతి, 4వ తరగతి, 6వ తరగతి విద్యార్థులు ఒక్కొక్కరు కొట్టుకోవడం, తమ్ముకోవడం చూస్తున్నాం. ఆ సినిమాలు చూస్తే ఆ చెడు, ఆ సాంప్రదాయం మనం గ్రహిస్తుందని చెప్తే మంచి గ్రహించట్లేదు. పూర్వం సినిమా చూడండి, ఒక 40 సంవత్సరాల సినిమా ఎంత సాంప్రదాయంగా, ఎంత నీతి, ఎంత మంచి మాటలు చెప్తారు, కానీ మనం చూడలేదు. తర్వాత మనం ఎలా ఉండాలంటే గురువు మీద ఎంత శ్రద్ధ ఉండాలి, ఎంత భక్తి భయం ఉండాలని చెప్తాం. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. పూర్వం రామానుజులని ఉన్నారు, అంటే భగవత్ రామానుజు వారు. ఆయన పుట్టిన స్కూల్కి వెళ్ళి వేదాలు నేర్చుకుంటే టీచర్గా పాఠాలు చెప్పారు, అంత వేరం వచ్చేది. టీచర్ గారు తప్పులు చెప్తుంటే ఆ తప్పులు దిద్దేవారు. దాంతో ఆ టీచర్ గారు కోపం వచ్చింది రామానుజు గారి మీద. ఏం చేద్దాం అని 2-3 సార్లు ఎన్నో రకాలు చేస్తే ఏమి చేయలేదు. అలాగే పెద్ద అయిన తర్వాత రామానుజు గారు బాగా పెద్ద అయిన తర్వాత పీఠాధిపతి అయ్యారు, అందరినీ శాసిస్తున్నారు. అప్పుడు క్రిమికంఠుడు రాజు పరిపాలించాడు. క్రిమికంఠుడు రాజు. ఆ రాజు ఏంటంటే శివభక్తుడు. విష్ణు ఆలయాలు, విష్ణు కొవ్వులన్నీ కొట్టించి చంపించేస్తున్నాడు. ఎవరు విష్ణుమూర్తి నామం చెప్పినా, విష్ణు కోవిలకి వెళ్ళిన కోవిలు పడగొట్టాడు. చక్రవర్తి, పెద్ద చక్రవర్తి చేస్తుంటే రామానుజుల వారు బాగా విష్ణు సాంప్రదాయం ప్రచారం చేస్తానని తెలిసి ఈయన చంపేద్దామని భటులు పంపించారు. రామానుజులను చంపేద్దామని అంటే సభకు తీసుకొచ్చి ప్రశ్నలు వేసి, రకరకాల అర్థం ప్రశ్నలు వేసి, తప్పకపోతే పనిష్మెంట్ ఇస్తాం, ఏదో విధంగా చేద్దామని చెప్పి పిలిచారు. పిలిస్తే కబురు పెట్టేసరికి ఆ భటులు వచ్చారు. రామానుజు లోపట ఉన్నారు. ఈ రామానుజు శిష్యుడు పూరేషులని ఒక ఉన్నారు. ఆయనకి అర్థమైంది, అమ్మో రాజుగారు మంచివారు కాదు, చక్రవర్తి విష్ణు భక్తులందరూ చంపేస్తున్నాడు, కోవులని నాశనం చేసేస్తున్నాడు, ఈయన దగ్గర గురువు గారు వెళ్తే ఏదో చంపేయడం ఏదో చేస్తానని చెప్పేసి ఈయన ఏం చేశారు, ఈయన కాషాయ వస్త్రం దండం పెట్టుకుని నేనే రామానుజు అని చెప్పారు. పూరేషులు భటులు తీసుకెళ్ళిపోయారు. పూరేషులతో పాటు ఇంకొక వెళ్ళారు. ఇద్దరు వేసరికి రకరకాల ప్రశ్నలు వేస్తారు. ఎన్ని ప్రశ్నలు వేసినా సరే సమాధానం కరెక్ట్ చెప్తున్నారు. తెలియని వాళ్ళు ఎన్ని వేదాల్లోనే ప్రశ్నలు వేసినా కరెక్ట్ చెప్తుంటారు. అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసి ఇవేసి ఆఖరికి ఏం చేస్తారంటే వీళ్ళు రామానుజు కదా, మీరు విష్ణు సాంప్రదాయం మానేయండి, విష్ణుమూర్తిని పూజలు మానేయండి అంటే మేము అన్నారు. అయితే మీరు కళ్ళు తీసేయండి అన్నారు. వెంటనే ఈ ఇద్దరు, ఒక అతనికి 80 సంవత్సరాలు, ఆ కూరేసులు అతనికి ఏమొచ్చి 60 సంవత్సరాలు. ఇద్దరికి చూస్తున్న 2 కళ్ళు తీసేశారు. చూడండి, గురువు గారి కోసం తన ప్రాణం పోద్దని తెలిసి కూడా అక్కడికి వెళ్ళి
తన ప్రాణం పోతం తెచ్చి కళ్ళు తీసిన సరే ఎంతో ఆనందంగా ఉన్నారు తప్ప నా గురువు కోసం నా ప్రాణం అర్పించాను. ఒకవేళ మా గురువు గారు వచ్చింది ఆయన ప్రాణం పోద్ది, ఆయన సేవ్ చేసిన ఆనందంతో కళ్ళు పోయినా సరే ఆనందంగా ఉన్నా తప్పితే బాధపడలేదు. అంతేకాదు లాస్ట్లో కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత గురువు గారు శ్రీరంగ విష్ణుమూర్తి ఆలయంకి వెళ్ళి నీకు కళ్ళు వచ్చేట్టు చేస్తానంటే నాకు వద్దండి, ఎన్నాళ్ళు మీ అందరిని చూశాను, ఆ విష్ణుమూర్తి మిమ్మల్ని చూశాను, మళ్ళీ కళ్ళు వస్తే నేను ఈ లోకాన్ని ప్రపంచాన్ని చూడను, నాకు కళ్ళు వద్దని చెప్తాను. అంత మహానుభావులు అంటే అకుంటే దీక్ష ఉండాలి. గురువు అంటే ఆ భక్తి ఉన్నప్పుడు మనము ఉన్నత స్థానానికి వెళ్తాం. టీచర్ అంటే మామూలు మనిషి కాదు, దేవుడే, భగవంతుడి కంటే గొప్పవాడు. ఎందుకంటే మేము చరిత్ర చదివాం, శ్రీకృష్ణుడు సాందీపుడు అనే గురువు దగ్గర జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన 64 రోజుల్లో 64 విద్యలు నేర్చుకున్నాడు కృష్ణుడు. 64 రోజులు 64 విద్యలు నేర్చుకున్నారు. అంటే సంగీతం అంతా ఒక రోజు, మొత్తం ప్రపంచంలో ఉన్న సంగీతం ఒక రోజు, నాట్యం ఒక రోజు. అంటే ఎటువంటి భరతనాట్యం, మనం భరతనాట్యం నేర్చుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుంది? 20 సంవత్సరాలు పడుతుంది. ఒక రోజు నేర్చుకున్నాం. 64 విద్యలు నేర్చుకున్నాడు కృష్ణుడు తాలూకా పని అయిపోయింది, వెళ్ళిపోతాను, విద్యార్థి బయటకు వచ్చిస్తున్నారు. గురువు గారు అంటే మీకు గురుదక్షిణ ఇస్తాను అన్నారు కృష్ణుడు. గురువు గారు అన్నారు అంటే మీకు ఎందుకు చెప్తానంటే టీచర్ అంటే ఎలా ఉండాలి, గురువు అంటే ఎలా ఉండాలి చెప్తున్నాను. గురుదక్షిణ ఇస్తున్నా అంటే నాకు వద్దని సార్, నాకు ఏంటి అక్కర్లేదు అంటే భార్య లోపల నుంచి పిలిచింది. ఏమండి, కృష్ణుడు గొప్పవాడు దేవుడు, మీరు మన అబ్బాయి చనిపోయేది, మన అబ్బాయిని తీసుకొని రమ్మని చెప్పండి అని అడిగింది భార్య. గురుగారు వచ్చారు, సాందీపుడు, కృష్ణ నా కొడుకు పలానా ఫంక్షన్లోనే సముద్రంలో మునిగిపోయాడు, నా కొడుకుని తీసుకురా అన్నారు. వెంటనే కృష్ణుడు లోపలికి సముద్రంలోకి వెళ్ళారు. సముద్రంలోకి వెళ్తే అక్కడ శంఖచూడని రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు యుద్ధం చేస్తే, మహానుభావ నేను ఓడిపోయాను, మీ గురుగారు శిష్యుడు నేను తినేశాను, యమలోకం వెళ్ళిపోయాడు మీ గురుగారు తాలూకా కొడుకు అని చెప్తే కృష్ణుడు యమలోకం వెళ్ళాడు. యముడి దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన బతుకురారు కదా, కృష్ణుడు మా గురువు గారు తాలూకు కొడుకు మీ రుణాన్ని ఇవ్వాలి అంటే యమధర్మ రాదు, ధర్మం కాదు, నేను బ్రహ్మ ఆధీనంలో ఉన్నాను, నేను అలా బతికిస్తాను. వెళ్ళి బ్రహ్మ దగ్గర వెళ్ళాడు యమధర్మరాజు. వెళ్ళి ఇలా కృష్ణుడు వచ్చాడు, గురువుగారి తాలూకా కొడుకు ప్రాణం అంటుంటే, అయ్యా బాబు అది మామూలు కాదు, మన అందరినీ సృష్టించి అతనే, మనంతా ఇన్ని లోకాలు అతనిలో ఉన్నాయి కాబట్టి మర్యాద ఇచ్చి అంటే ఆ యమధర్మరాజు వచ్చి ఆ గురువు గారు సాందీపుడు కొడుకుని బతికించిస్తే కృష్ణుడు తీసుకొచ్చి గురుదక్షిణ ఇచ్చారు. అంటే గురువు అంటే ఎంత భక్తి ఉందో చూసుకోండి, ఎంత కష్టపడ్డాడు. సముద్రంలోకి వెళ్ళి రాక్షసం నుంచి యమలోకంలోకి వెళ్ళి ఫైట్ చేసి గురువు తాలూకా కొడుకుని ప్రాణాలు ఇచ్చారు. అంటే అంత భక్తి మనకి మళ్ళీ ఉండాలి. అయిన తర్వాత తల్లి గురించి